హాయ్ అండి, వెల్కమ్ టు సిరివిష్ వీడియో. అందరూ గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నారు కదా, సో నేను ఎందుకు చేయకూడదు అనేసి ఈరోజు అయితే చేస్తున్నాను. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. ఆ స్పెషల్ ఏంటో నేను చెప్తా అత్త. ఈరోజు నా బర్త్డే, నువ్వు నన్ను రెడీ చేయబోతున్నావు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈరోజు మా చిట్టి తల్లి పుట్టినరోజు. సో మీరు అందరూ బ్లెస్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మా చిట్టి తల్లి డ్రెస్ అండి అది. అత్త, అది నా డ్రెస్, నువ్వు తీసుకున్నావు. ఓకే ఓకే, ఇదిగోండి డ్రెస్ వేసుకొని వచ్చి రెడీ చేస్తాను. నా డ్రెస్ ఎలా ఉందండి, బాగుందా? ఫస్ట్ జడ వేసేస్తే మళ్ళీ తర్వాత మేకప్ అనేది వేసుకోవచ్చు అనేసి ఫస్ట్ జడ అయితే వేస్తున్నాను అనమాట. స్పెసిఫిక్గా ఈ డిజైన్ జడ వేయాలని ఏమి అనుకోలేదు నేను. సరే ఫస్ట్ హెయిర్స్ అంతా చిక్కు చిక్కు ఉందనేసి మొత్తం హెయిర్స్ అంతా చిక్కు తీసేసాను. ఇంకా తీసేసి ఫ్రంట్ ఇలా అల్లుకొని వస్తాం కదండి, అది హెయిర్ స్టైల్ పేరు కూడా నాకు తెలీదు. మీరు చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేదంటే కామెంట్ మాత్రం చేయకండి ఏంటి అలా వేసినావు ఏంటి అనేసి. ఏదో నాకు వచ్చినట్టు వేస్తున్నాను నేను చిన్నప్పుడు కూడా మా ఇంటి పక్కన ఉన్న పిల్లలకి ఇలా జడలు వేస్తూ ఇలా రెడీ చేసేదాన్ని అనమాట. సో పిల్లలకి స్కూల్లో ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు నేనే రెడీ చేసేదాన్ని. ఇప్పుడు మా సిరికి రెడీ చేస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఇంకా మా మమ్మీ కూడా గుర్తొచ్చింది. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు నేను మా మమ్మీని జడవేయమనేదాన్ని. మా మమ్మీ ఈ పక్క ఆ పక్క అల్లి ఇంత పట్టుకొని చేతిలో ఇచ్చేదన్నమాట. సో మా సిరి కూడా ఈరోజు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కథలకు టైట్గా పెట్టుకో అని చెప్తున్నాను నేను. ఇంకా జడ వేస్తుంటే ఇంక మా బుజ్జులు కూడా ఒక పక్క డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడి బాధ ఏమో అర్థం అవడం లేదు. ఇంకా జడ అయితే ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి ఫైనల్ అవుట్పుట్ జడది. ఎలా ఉందో కామెంట్ చేయండి. బట్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మా పిన్ని చూసి షాక్ అయింది, ఏంది సిరి ఇట్లా వేసినాం భలే వచ్చింది అనేసి. సో నాకు కూడా హ్యాపీ అనిపించింది అనమాట. ఇది నాకు ఒకసారి మా మమ్మీ వేసింది. సో అది గుర్తొచ్చి ఓకే ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. అదేనండి జడ అవుట్పుట్ అయితే. ఇంకొకసారి బ్రీఫ్గా ఎలా వేయాలి ఏంటి అనేది వీడియో తీసి పెడతాను, అది మీకు కావాలి అనుకుంటే. ఇక నెక్స్ట్ మేకప్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే పూస్తున్నాను. మేకప్ చేద్దామనేసి ఇక్కడ ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే పూస్తున్నానండి. మా సిరికి ఇవన్నీ అలవాట్లేదు, బట్ బర్త్డే కదా కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది అనేసి ఫస్ట్ మాయిశ్చరైజర్ పూసి తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ ఉండిందనమాట. సో ఫెయిర్ అండ్ లవ్లీ పూసిన తర్వాత కొద్దిగా పౌడర్ వేసాను. ఇప్పుడు ఐ షేడ్ అనేది వేస్తున్నానండి. మీరు ఐ షేడ్ వేసేటప్పుడు ఒక 2-3 కలర్స్ మిక్స్ చేసుకొని వేసినారంటే అది కొత్త షేడ్ లాగా బాగా అనిపిస్తుంది. ఇక మా సిరికి రెడీ చేస్తుంటే ఇంకా మా బుజ్జులు ఏడుస్తున్నాడు అనమాట ఎత్తుకోమని. సో సరే అనేసి వాడిని కాసేపు పెట్టుకొని ప్యాంపరింగ్ చేసేసి ఇక వాడిని అయితే ఆడుకోనికి ఇచ్చేసాను అనమాట. తర్వాత ఈ అమ్మాయి అయితే చియా అనమాట. సో నేమ్ అయితే చియా, మా సిరి వాళ్ళ ఫ్రెండ్. హెయిర్ స్టైల్ నచ్చి నాకు కూడా వేయమంటే ఆ పిల్లకు కూడా వేసాను. ఇంకా నెక్స్ట్ నేను కూడా సింపుల్గా రెడీ అయిపోదాం అనేసి నేను మాయిశ్చరైజర్ పూసుకొని ఇంకా సన్ క్రీమ్ అయితే పూసుకొని పౌడర్ వేసుకొని ఒక చిన్న స్టిక్కర్ అయితే పెట్టుకునేసాను అనమాట. ఇదేనండి నా సింపుల్ మేకప్. మా సిరిని రెడీ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ నేను రెడీ అవుతుంటే ఇంకా మా అక్క అయితే సిరికి ఇయర్ రింగ్స్, చైను ఇంకా అవన్నీ పెట్టిందనమాట. నేను మా సిరిని రెడీ చేస్తుంటే మా చిన్న పిన్ని అయితే, సిరి నీకు పాప అయితే వద్దు సిరి, ఒకవేళ పాప పుడితే నువ్వు మీ పాపనే రెడీ చేసుకుంటావు, మా పిల్లల్ని అంతా ఎవరు ఇలా రెడీ చేస్తారు అంటుంది. సో ఫన్నీగా అయితే ఇలా మాట్లాడుకుంటాం అనమాట మేము. ఇంకా నేను కూడా జడ వేసుకొని రెడీ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మేమంతా రెడీ అవుతుంటే ఇంకా మా పిన్ని వాళ్ళు మా అత్త వాళ్ళు అయితే ఇంకా వంట అనేది కంప్లీట్ చేశారనమాట. ఇక నేను లిప్స్టిక్ పూసుకుంటుంటే మా పిన్ని అయితే కొత్త షేడ్ ఇచ్చింది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది వెస్టేజ్లో కొన్నారనమాట మా పిన్ని. ప్రోడక్ట్ చాలా బాగుంది. సో కాజల్ కూడా సేమ్ వెస్టేజ్ నుంచే తీసుకొచ్చింది. ట్రై చేసి ఒకసారి అంటే ట్రై చేస్తున్నాను, చాలా బాగుందండి. ఇంకా అంతా రెడీ అయిపోయాము. ఇంకా ఫ్యామిలీ అంతా చూసారా, ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది. మా సిరి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సిరి ఎలా అనిపించింది సిరి నీకు? చాలా బాగుంది అత్త, నాకు నచ్చింది. అమ్మయ్య, నేనైతే సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే బర్త్డే గర్ల్కి నచ్చకపోతే ఎలా చెప్పండి. సో బర్త్డే గర్ల్కి అయితే నచ్చిందనమాట. మా సిరిని అయితే కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇదేనండి ఫైనల్ అవుట్పుట్. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కింద మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు కలుస్తానండి. బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.